మేము ఫేమస్ పరేషాన్ 1 వీక్ దాంట్లో రిలీజ్ ప్రమోషన్ చేసినాం కదా. విచిత్రం ఏంటంటే మళ్ళీ ఇద్దరు టీజర్లు కూడా ఒకటేసారి వచ్చినాయి, గోదావరి గట్టు పైన అండ్ ప్రీ వెడ్డింగ్ షో. అరే అవును అవును అవును, అది గిమ్స్ మీద టీజర్ వచ్చింది. సేమ్ టైంలో మళ్ళీ బయటకు వచ్చాం 2 ఏళ్ళ తర్వాత. ఏమైపోయినాం ఈ 2 ఏళ్ళు? మిమ్మల్ని అడిగి నన్ను అడిగారండి, నేర్చుకున్నాను ఇంటర్వ్యూలో ఇచ్చి నేర్చుకున్నాను నేను క్వశ్చన్. ఇంటర్వ్యూలో కామన్ క్వశ్చన్ ఏమైపోయారు, ఎలా మాయమైపోయారు? లేదన్న, యాక్చువల్గా ఆ స్టోరీ రాసిన డైరెక్షన్ చేద్దామని అనుకున్నా కానీ చాలా కథలు వింటున్నా. ఏజ్ గ్రూప్ పోతే మళ్ళీ కష్టమవుతుంది. ఈ 30 years లోపు ఏవేవైతే చేసే కథలు ఉంటాయో కాలేజ్కోవచ్చు, గులాబీ పువ్వు పట్టుకొని వెనక తిరగచ్చు. వింటా ఉన్నా అయితే లేదు, టైం ఏమో పాస్ అయిపోతుంది, అర్థం కాలేదు నాకు. ఫుల్ టెన్షన్లు ఉంటుండే నేను. భాష వచ్చి ఏం కాదు మామ, నువ్వేదో ఒక రోజు యాక్టర్ అవుతావు మామ, మంచి సినిమా తీసుకెళ్ళి. అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుంది అన్నట్టు సినిమా మీద కూడా పేర్లు రాసి ఉంటాయేమో, యాక్టర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు. చాలా నమ్ముతాను నేను కూడా. లేదు, మీకు ఎట్లా అనిపించింది? మీరు నువ్వు షూట్ చేస్తున్నప్పుడు నీకు ఫస్ట్ క్యారెక్టర్ ఎట్లా చెప్పారు? ఏదో ఒకసారి శ్రీకాకుళం స్లాంగ్ చెప్పలేదన్నా? స్లాంగ్ అంటే నాకు సౌండ్ కొత్తగా అవుతుండు ట్రైలర్ చూసినప్పుడు. అది కొండ మీద కూర్చొని మాడతారు కదా, వాళ్ళు పొలానికి వెళ్ళే రూట్ బాగోదు. సినిమా చూసిన వాళ్ళు తనని చాలా మెచ్చుకున్నారు. ఏంటంటే ఇతను ఆ ప్రాంతం నుంచేనా. అది ఫుల్ వర్క్ చేసిన రాహుల్ అన్న క్రెడిట్ అన్నది, రాహుల్ అన్న క్రెడిట్, డైరెక్టర్ క్రెడిట్ చాలా. అంటే మస్తు రిఫరెన్స్. నేను యాక్చువల్లీ పలాస మీదే ఫస్ట్ చూసిన అన్న. ఫస్ట్ యాక్చువల్లీ శ్రీకాకుళం బేస్డ్ సినిమాలు ఏమున్నాయంటే పలాస ఫస్ట్ మీదే చూసిన. ఒకటి నచ్చింది ఏంటంటే తన ఆడిషన్ చూసినప్పుడు చాలా తక్కువ మంది యాక్టర్స్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తారు. అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పకపోవచ్చు అని, అది ఏస్థెటిక్సా ఒక పదం ఉంటుంది. తను ఎలా వచ్చాడో, ఏం ప్రాక్టీస్ చేశాడో, ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తాడు. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక పాజ్ కావచ్చు. కానీ మేము ఫేమస్ చేసేటప్పుడు కూడా భాషతో అసలు స్ట్రెస్ ఉండకపోయేదన్న. అసలు డైలాగ్ చెప్పగానే అందుకునేటోడు, మనోడే 4-5 చెప్పేటోడు. నాకు ఇట్లా చేద్దాం, ఇంప్రూవ్ చేయడం వరం. అసలు క్రేజీ చేస్తాడన్న. 20,000 తీసుకున్నావు, ఇస్తలేవు, 4 రోజులు ఫోన్ చేసినాం. ఫోన్ హలో హలో, టీనా గారండి? అవునండి. ఏంటండి 20,000 తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారు? నేనా? మీ పేరేంటి? టీనా. మరి అదే ఉంది కదా ఇక్కడ. 2 రోజుల్లో ఇచ్చేస్తాను. 2 రోజుల్లో ఇవ్వకపోతే ఏటి చేయాలి? అప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ 2 రోజులు చెప్తాను. భయపడాలి కదా ఫోన్ వస్తే. అంత ఈజీయా? ఆనంద్ అంటే అంత మజాక్ అయిపోయిందా నీకు? భయపడాలి. అరే ఫోన్ వచ్చిందా, సరే సార్ తప్పైంది. టెన్షన్లు ఉండు, మొత్తం ఎక్కేసే మొత్తం ఇటు కూడా రెడీ యాక్షన్. కాదు, ఏంటనుకుంటున్నారు మీరు? డబ్బులు తీసుకొని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇచ్చేస్తానండి 2 రోజులు. ఇవ్వకపోతే అప్పుడు మా కుర్రోళ్ళని అందరు మీ ఇంటికి పంపించి లోపల ఉన్న సామాన్లన్నీ బయటికి ఎత్తేయగలను. ఏంటనుకుంటున్నావు? ఫోన్ పెట్టా వంటకానా. ఇంకా షూట్లు అక్కడ ఉన్నప్పుడు కూడా మొత్తం ఇదే ఆడ ఉంటే మొత్తం రాహుల్, నేను అసలు తెలంగాణ, నువ్వు హైదరాబాద్లో మాట్లాడకే, నువ్వు ఉండేది ఏంటి, నువ్వు ఆనంద్లో ఉండు, ఆనంద్ అది వదిలేసే అంటాడు నరేంద్ర, వదిలేసే ఆనంద్లో. మీకు ఎట్లా అనిపించిందన్న వైబ్ అంతా షూటింగ్ చేస్తున్నప్పుడు? పిక్నికే.